తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో 11, 12 వచనాలు చదువుతున్నాను. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమే ఉన్నాము. చదువుకున్న ఈ వాక్య భాగంలో దుర్నీతి యందు అభిలాష గలవారు అబద్ధాన్ని నమ్మునట్లు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దుర్నీతి, ఎవరికైతే దుర్నీతి అభిలాష ఉంటుందో వారు ఇక అబద్ధాన్ని నమ్మునట్లు దేవుడు వారికి మోసం చేసే శక్తిని పంపిస్తాడని ఇక్కడ వ్రాయబడిన మాటే ఇది. దుర్నీతి యందు అభిలాష. దుర్నీతి యందు అభిలాష అంటే ఏంటంటే, దేవుడు ఎవరిని గురించి ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో, దేవుడు ఎవరినైతే ఆయన హెచ్చిస్తున్నాడో వారిని గురించి చెడ్డగా వినాలి అనే అభిలాష అన్నమాట. ఉదాహరణకి మనం చదువుకున్న వాక్యంలో 13వ వచనంలో ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, సంఘము అనేది ప్రభువు వలన ప్రేమించబడిన సంఘం, లేకపోతే ప్రభువు వలన ప్రేమించబడిన ప్రజ. మొదటి పత్రికలో కూడా ఆ 4వ వచనంలో దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అని వ్రాయబడింది. మరి ఇటువంటి సంఘాన్ని గురించి లోకం ఎప్పుడు కూడా ఏదో ఒక చెడ్డ సమాచారం వినాలని ఆశగా ఉంటుంది. మనం చూస్తే లోకం మనలను ద్వేషించడానికి కారణమేమీ ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పారు. యోహాను సువార్తలో ప్రభు ఏం చెప్పారంటే, వారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించారు 15:25. 19లో చెప్తూ, లోకము నన్ను ద్వేషించింది, అందుచేత లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది 18, 19 వచనాలు. సో ఈ వచనాలను బట్టి సంఘాన్ని లోకము ద్వేషించడానికి కారణం ఏమీ ఉండదు. యేసు ప్రభుని లోకం ద్వేషించింది, సంఘాన్ని కూడా లోకం ద్వేషిస్తుంది. అంటే ఏంటంటే, క్రైస్తవులకి ఏదో ఒకటి జరిగినట్టు, క్రైస్తవులకి ఏదో ఒకటి అయినట్టు వినాలి అనే ఆశ లోకానికి ఎప్పుడూ ఉంటుంది. దేవుని పిల్లలకు ఏదో జరిగింది, ఏదో జరగాలి, ఏదో జరుగుతుంది అనే దాని మీదే అది ఆశ పెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఇక్కడ దుర్నీతి అంటే ఏంటో మనం తెలుసుకుంటే, ఎవరిని దేవుడు ప్రేమిస్తున్నాడో, ఎవరిని ప్రభు ప్రేమిస్తున్నాడో వారిని గురించి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాలి అనే ఆశ దుర్నీతి యందు అభిలాష. ఈ దుర్నీతి యందు అభిలాష ఎవరికి ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడంటే అబద్ధాన్ని నమ్మునట్లు చేస్తాడు అని మనం చదివిన దగ్గర ఉంది. సాతాను కాదు, దేవుడే వారికి అబద్ధాన్ని నమ్ము శక్తిని పంపిస్తాడంట. అబద్ధాన్ని నమ్ము శక్తిని పంపించడం అంటే ఏంటి అంటే, ఇంకా వాళ్ళు సత్యం నమ్మటం కొరకు దేవుడు వారిని చూసుకోడేక అబద్ధాన్ని నమ్మునట్లు అన్నాడు కదా. మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి, లేకపోతే మీరు వాక్యం వినే అవకాశం ఉండదు. మిగిలిన వాళ్ళు అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధాన్ని నమ్మటం అంటే ఏంటి? ఉదాహరణకి ఈ కంటెక్స్ట్లోకి వెళ్ళి ఆలోచిస్తే, సువార్తను లోకం నమ్మకపోవటం. సో అప్పుడు యాంటీ క్రైస్ట్ వస్తాడు. యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు యాంటీ క్రైస్ట్ని వాళ్ళు నమ్ముతారు. యాంటీ క్రైస్టే దేవుడు అనుకుంటారు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటిని ఎదిరించు వాడు తానే ఆలయంలో కూర్చుంటాడు. కాబట్టి ప్రజలు వాడినే దేవుడు అని నమ్మేస్తారు.
కానీ ఆ అబద్ధాన్ని నమ్మటానికి కారణం ఏంటి? వారు మొదటి నుండి సంఘాన్ని గురించి చెడ్డ సమాచారం వినాలని అనుకున్నారు. లోకము దేవుని వలన ప్రేమించబడిన సంఘాన్ని, ప్రభువు వలన ప్రేమించబడిన సంఘాన్ని బ్యాడ్గా వినాలి, బ్యాడ్గా చూడాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. సో దేవుడు ఏం చేశాడు? మోసం చేసే శక్తిని దానికి ఇచ్చేశాడు. సో అది అబద్ధాన్ని నమ్మింది. అబద్ధానికి కూడా ఏముంటాయి? లాస్ట్ లాస్ట్ మెడిటేషన్లో మనం విన్నాం, అబద్ధమునకు సూచక్రియలు ఉంటాయి. 10వ వచనం, దుర్నీతిని పుట్టించు, లేదా 9వ వచనం చూడండి, వాని రాక అబద్ధ విషయమైన సూచక్రియలతో ఉంటుందని అన్నాడు. అబద్ధానికి సూచక్రియలు ఉంటాయి. అబద్ధానికి సూచక్రియలు ఉంటాయి. ఆ అబద్ధాన్ని నమ్ముతుంది. సో ఇదన్నమాట. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అబద్ధాన్ని నమ్మునట్లు, అందుకని ఇక్కడ ఉన్న మన ఎవరికి కూడా ప్రభువు వలన ప్రేమించబడుతున్న వారిని, దేవుని వలన ప్రేమించబడుతున్న వారిని మనము బ్యాడ్గా చూడాలి, లేకపోతే వారిని గురించి బ్యాడ్గా వినాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే మనం అబద్ధాన్ని నమ్మునట్లు పరిస్థితులు సంభవిస్తాయి. ఆ అబద్ధానికి కూడా ఏమొస్తాయి? సూచక్రియలు వస్తాయి. వాటికి కూడా మహత్కార్యాలు వస్తాయి. మీరు చూస్తే ఈ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఏం చేస్తున్నారంటే 13:13 ప్రకటన గ్రంథంలో గొప్ప సూచనలే చేస్తారు. గొప్ప సూచనలే. నేను రీసెంట్గా ఒక వచనాన్ని చదివాను అనమాట. ఇది మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ చెప్తాను. ఒక ఆయన డబ్బులు ఇవ్వాలన్నమాట, ఇంకొక ఆయన డబ్బులు అడుగుతున్నాడు. అప్పిచ్చాడు, అప్పు అడుగుతున్నాడు, బాగా అడుగుతున్నాడు. ఇవ్వాల్సినోడు ఇవ్వట్లేదు, విసిగిస్తున్నాడు. ఆఖరికి అడిగేవాడు చనిపోయాడు అనమాట. చనిపోతే ఈ వ్యక్తి ఒక వచనం రాశాడు, శత్రువుల చేతిలోంచి నువ్వు నన్ను విడిపించావని. అంటే చూడండి, అంటే డబ్బులు ఇచ్చినోడు శత్రువు అయ్యాడు. ఇప్పుడు అతను చనిపోవడం కూడా ఏమైంది? సూచక్రియ అయిపోయింది. ప్రభువే గొప్ప సూచన చూపించాడు అనుకుంటున్నాడు. అంటే ఇది ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. అంటే అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు పంపిస్తాడన్నాడు. నేనైతే మీ గురించి కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నాడు. ఎందుకంటే 13వ వచనం, సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుతున్నారు మీరు. పౌలరాజు గారిని నేనే వెయిటింగ్ రూమ్లో పెట్టా, అడ్మిట్ చేయకండి. వీడియో ఆన్ చేయని వాళ్ళని నేనే పెడతాను, మీరు ఎవరిని అడ్మిట్ చేయకండి, నేను చేస్తాను. సో సత్యాన్ని నమ్మటం ద్వారా రక్షణ పొందటం, సత్యాన్ని నమ్మటం ద్వారా రక్షణ పొందటం అనేది ఏదైతే ఉందో దాని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను? సత్యం నమ్మటానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాట చాలా అద్భుతం. ఎందుకంటే అది నమ్మటం కేవలం దేవుని ఏర్పాటే. ఒక నిజాన్ని నిజము అని నమ్మటం అది దేవుని ఏర్పాటే. కానీ ఒక అబద్ధాన్ని కూడా నిజమని నమ్మటం, దానికి గల ముందు కారణం ఏంటి? దేవుడే ఆ శక్తిని పంపించాడండి, అందుకే మేము అబద్ధాన్ని నమ్మేమంటానికి లేదు. నీకు దుర్నీతి అందు అభిలాష ఉంది. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని గురించి బ్యాడ్గా వినాలి, వారిని బ్యాడ్గా చూడాలి అని నీకు అభిలాష ఉంది. కాబట్టి అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు పంపించాడు. సో ఇది కంటెక్స్ట్ ప్రకారం చూస్తే సంఘాన్ని గురించి వ్రాయబడింది, లోకాన్ని గురించి వ్రాయబడింది. కానీ ఇది మనకు నేడు వర్తమానం కూడా. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో, ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని గురించి ఏదో ఒక చెడ్డది వస్తే విందాం అని మనం అనుకోకూడదు అనమాట. అట్లా అనుకుంటే ఏం జరిగిపోద్ది అంటే అబద్ధాన్ని నమ్మునట్లు జరిగిద్ది అనమాట, పరిస్థితులు ఏర్పడతాయి. కానీ తర్వాత వచ్చిన అన్నాడు, సత్యము నమ్ముట వలన రక్షణ అన్నాడు. సత్యం నమ్మటం వల్ల కలిగే రక్షణ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడో
వారిని గురించి మనము బ్యాడ్ థింగే విన్నాం, చెడ్డగానే విన్నాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? చెడ్డగా విన్నాం కాబట్టి మనకు దుర్నీతి అంత అభిలాష ఉందనుకోండి, మనం కూడా నాలుగు మాటలేస్తాం. నేను కూడా చెప్పాను, దేవుడు గట్టిగానే కొట్టాడు, బాగానే చేశాడు, అలాగే చేయాలి అంటాం. కానీ వాస్తవంగా అది విషయం కాదు, వాస్తవం కాదు. సత్యము నమ్మటం అనేది కానీ మనలో ఉంటే ఇప్పుడు మన నాలుగు కాపాడబడుతుంది. అదే రక్షణ. ఈ రక్షణ పొందటానికి ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. విరోధంగా మాట్లాడకుండా ఈ సమయంలో కూడా కొంత సంయమనం పాటించి కనిపెట్టి ఇది ఎందుకు జరిగిందని ఆలోచించి ప్రభు పక్షంగా నిలబడి మాట్లాడటం అనేది రక్షణ. ఈ రక్షణ పొందటానికి ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. సత్యము నమ్మటానికి ప్రభు ఏర్పరచుకున్న వారి పట్ల కృతజ్ఞతాస్థుతులు చెల్లించబడుతున్నాయి. కానీ అబద్ధము నమ్ము వారి పట్ల మరి మనం గమనించినట్లయితే అబద్ధము నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడు. అంటే ఇంకా అబద్ధం నమ్మేటట్టు వాడిని దేవుడు వదిలేశాడు అంతే. మీరు చూడండి, ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి. ఒకటి సత్య కోణం ఉంటుంది, ఇంకోటి అబద్ధ కోణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మీటింగ్ చాలా ఘనంగా జరిగింది కదా, దానికి ఓన్లీ ఒకటే కోణం ఉంటుందా? ఉండదు. నిన్న దేవుని సేవకులు బెనర్జీ గారు చెప్తున్నారంట, చెప్తున్నారు మాతో మీటింగ్ అయిపోయాక 6 సంవత్సరాలు వారు వదిలిపెట్టేసిన సహవాసం వాళ్ళు 90 మెసేజ్లు పెట్టారంట. సుమారు 90 మెసేజ్లు. ఏమనంటే, మీరు కానీ అటు వెళ్ళకపోతే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నామండి అని పెట్టారంట. 6 సంవత్సరాలు వదిలేసి నన్ను ఇప్పుడు పిలవటం ఏంటి అనేది ఆయన నవ్వుతుంటుంటే మాకనిపించింది, అసలు మనము ఎంత చోటగాళ్ళం, అంటే చిన్నోళ్ళు. అలాంటిది ఒక చిన్నోళ్ళ మధ్యలోనికి ఆయన ఏదో వస్తుంటుంటే ఆయనని మీరు అటు వెళ్ళకపోతే మేము పిలుద్దాం అనుకున్నాము అని అంత బలంగా ఇప్పుడు మనం బయటికి కనపడుతున్నామంటే అది ప్రభు కృపే కదా అనుకున్నాం మేము. అంటే మీరు చూడండి, ఇదేదో మోసపోతున్నాడు ఈయన అని అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ అబద్ధం నమ్మటానికే దేవుడు వారిని వదిలేశాడు. ఎందుకంటే వారు మొదటి నుండి దుర్నీతి అందు అభిలాష గలవారు. వారు మొదటి నుండి దుర్నీతి అందు అభిలాష గలవారు. సో మనలో కూడా ఇక్కడ కూర్చున్న వారికి దుర్నీతి అందు అభిలాష ఉండకూడదు. దుర్నీతి ఎక్కడి నుంచి వస్తుంది? అమిత్ బ్రదర్, పరిమళ గ్రేస్, దురాశ. మీ ముగ్గురు వీడియోస్ ఆన్ చేసుకోండి అన్న. మీరు వీడియోస్ ఆన్ చేసుకోకపోతే మీకు వాక్యం వినే అవకాశం ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది అన్న చెప్పాడు. దురాశ నుండి వస్తుంది. రోమాపత్రికలో 6వ అధ్యాయంలో దుర్నీతికి ముందు ఏముంది? 6వ అధ్యాయం వచనం 12లో శరీర దురాశ అని చెప్పాడు. శరీర దురాశ. అసలు నువ్వు శరీరములో ఉన్న పాపాన్ని ఏలనీయొద్దు అని చెప్పాడు. ఎందుకంటే అది దుర్నీతికి సాధనమైంది. కాబట్టి శరీర కార్యాలే రేపొద్దు దుర్నీతి. ఒకళ్ళ మీద అసూయ ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, ఇవి శరీర కార్యాలు. కానీ ఇవి రేపొద్దుట నీకు దుర్నీతికి సాధనలు అయిపోతాయి. అందుకనే దురాశలుగా ఉన్నప్పుడు ఏం చేయాలా? వాటిని మనము నియంత్రించుకునే పని చేయాలా, చంపేసేయాలి వాటిని. కొలస్సీ పత్రికలో ఏం చెప్పాడు? చంపేయండి అని చెప్పాడు. సో గలతీలకు రాసిన పత్రికలో అసూయ అనేది మనం శరీర కార్యంలో చూస్తున్నాం. ఇవి ఒక్క అసూయే. కొంతమంది ఆ పాడైపోవటానికి కారణం ఏంటంటే అసూయ. ఈ అసూయ వల్ల ఏమైపోతారంటే వాళ్ళ గురించి ఏదో చెడ్డగా వినాలని ప్లాన్ చేస్తారు. సో ఏదో ఒక రోజు వాళ్ళ గురించి ఒక చెడ్డగా ఏదో ఒక విషయం వస్తుంది, బ్యాడ్గా వస్తుంది. సో అది వాళ్ళు వినటానికి ఇష్టపడతారు. అలా వినటానికి ఇష్టపడిన వాళ్ళు ఒకవేళ అది నిజం కాకపోయినా అబద్ధాన్ని నమ్మునట్లు వారు మోసం చేసే శక్తి దేవుడి వరకు పంపిస్తాడు. దేవుడే పంపిస్తాడు అనే వచనం మీ బైబిల్లో ఉందా? నా ఒక్క బైబిల్లోనే ఉందా? మీ బైబిల్లో కూడా ఉంటే మీరు అదే నమ్మండి, లేకపోతే నమ్మకుండా వదిలేయండి. దేవుడే పంపిస్తాడు. రేపొద్దున మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వెందుకు నాకు ఆ అబద్ధానికి సూచనలు కనిపించేటట్టు చేసావు?
అని మీరు అడిగితే అసలు ముందు నుంచి నీకు దుర్నీతి మీద అభిలాష ఎందుకు ఉందని అడుగుతాడు ఆయన మనల్ని. సో ముందు నుంచి నీకు దుర్నీతి మీద అభిలాష ఉంది కాబట్టే నువ్వు అబద్ధాన్ని నమ్మటానికే, అబద్ధం యొక్క గొప్ప సూచనలు చూడడానికే నువ్వు వదిలిపెట్టబడ్డావు. అందుచేత శరీర దురాశలు చంపుకోవాలి. శరీరం ఎవరిది చెప్పండి? మనదే. శరీరం మనదే. శరీరం మనది కాబట్టి నియంత్రించుకునేది మనమే. దుర్నీతి ఎవరిది? సాతానుది. ఇక వాడి చేతిలోకి వెళ్ళిందంటే ఇక మనం ఏం చేయలేం. మన అసూయను వాడు వాడుకుంటాడు, మన ద్వేషాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు, మన పగను వాడు ఉపయోగించుకుంటాడు, అంతే. ఇక వాడి చేతిలోకి వెళ్ళాక వాడి మీద మనం కేసు పెడతామేంటి? సాతాను చేశాడు ఇదంతా, సాతాను వాడుకున్నాడంటే ముందు నీ శరీరం నీది కదా. కాబట్టి అసూయ, పగలు, ద్వేషాలు ఇవన్నీ మన శరీర కార్యాలు. ఇవి నియంత్రించబడాలంటే మనం మొదటి నుంచి కూడా మన నాలుకను వీటి విషయంలో అదుపు చేసుకోవాలి. కంటిన్యూస్గా అసూయనే మనం ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉన్నామనుకోండి, మన నాలుక మన కంట్రోల్లో ఉండదు, మన శరీరం మన కంట్రోల్లో ఉండదు. శరీర కార్యాలకు మనమే బలం ఇచ్చుకుంటున్నాం. ఆ తర్వాత అవి దుర్నీతికి సాధనాలు అవుతున్నాయి. ఇక దుర్నీతికి అది సాధనం అయిన తర్వాత మనకు అబద్ధానికి సూచనలు కనపడతాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు ఏం జరిగిద్దంటే అబద్ధాన్ని నమ్ముతూ ఉంటారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఈ అబద్ధాన్ని నమ్ముతూ ఉంటున్నప్పుడు మరి ఇక్కడ చెప్పాడు 3వ వచనంలో ఆకస్మిక నాశనం వస్తుంది. అబద్ధాన్ని నమ్ముతూ ఉంటాం, ఇదే ఇదే అబద్ధం, ఇదే నిజం, ఇదే నిజం అనుకొని అబద్ధాన్ని నమ్ముతూ ఉంటాం. ఈలోగా పడాల్సింది ఏదో నెత్తి మీద పడిపోద్ది మనకు. కాబట్టి సత్యము నమ్ముటం వల్ల మీరు రక్షణ పొందుతున్నారని చెప్పాడు. సత్యము నమ్మటం వల్ల మీరు రక్షణ పొందుతున్నారు. అసలు రక్షణ అంటే ఇక్కడ మనము ఎలా చెప్పవచ్చు అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లో అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరుస్తున్నారని అక్కడున్న తెస్సలోనికలో ఉన్న వారి గురించి ఇక్కడ చెప్పాడు. సో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పౌలు, తర్వాత సిల్వాను, తిమోతి, ఈ ముగ్గురు ఎక్కడెక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నారో వీళ్ళందరూ వాళ్ళ వెంబడి వచ్చేసి వీళ్ళు చెప్పిన మాటలన్నిటికీ విరోధంగా చెప్పేస్తున్నారు. సో ఎప్పుడైతే చెప్పేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది సువార్తను నమ్మకుండా వీళ్ళు ఆటంకపరుస్తున్నారు. సో ఈనాడు కూడా మనము సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుట అంటే అర్థం ఏంటంటే, విరోధంగా మాట్లాడకుండా ప్రభువే మనల్ని కాపాడటం. ఆనాడు అంత ఒత్తిడి ఉన్నా కూడా తెస్సలోనికలో ఉన్నవారు సువార్తను అంగీకరించారంట. అంటే అంత ఒత్తిడిలో కూడా వాళ్ళు విరోధంగా దేవునితో ఏం మాట్లాడకుండా పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు వారు సువార్తను అంగీకరించారు. అందుకనే తెస్సలోనికలో సంఘం ఏర్పడింది. కానీ మనం విరోధంగా మాట్లాడేదానికి అవకాశం ఉంది. నిర్గమకాండం, సంఖ్యాకాండంలో వర్తమానంలో ఏముంది చూడండి. 12వ అధ్యాయంలో మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే గురించి మాట్లాడుతూ అతడు నమ్మకమైన వాడు, అతడు ఆ సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? నమ్మకమైన వాడు అన్న తర్వాత చెప్పాడు 8వ వచనంలో, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు కదా. ఈరోజు అసలు మనకు భయమే లేదు. దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్న వ్యక్తికైనా మనం విరోధంగా లేచి మాట్లాడేస్తున్నాం. మనం అలా మాట్లాడేసి కూడా ధైర్యం వహిస్తున్నాం. మీరు చూడండి, మోషేకి విరోధంగా మాట్లాడింది ఎవరు? కుటుంబ సభ్యులే కదా. అతని సొంత ఇంటివారే విరోధంగా మాట్లాడారు. ఆలోచన చేయండి. వారిని పిలిచి ఏమన్నాడంటే, మీరెందుకు విరోధంగా మాట్లాడడానికి భయపడలేదు అన్నాడు. ఇప్పుడు చూడండి, అలా మనం మాట్లాడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు ప్రభు స్తోత్రం. ఎందుకంటే నేను చెప్పే కదా, రీసెంట్గా సహోదరి నిడదవోలు వాక్యం వింటూ అడిగారు నన్ను ఈ ప్రశ్న. అది చాలా మంచి ప్రశ్న.
నేను మహిమలను దూషించడం వల్ల నాకు ఇది ఏర్పడుతుందా ఏంటి అని అడిగాను. కనీసం అట్లీస్ట్ ఆ థింకింగ్లో కన్నా రాలేని డేంజర్ జోన్లో ఉన్నారు కొంతమంది. ఏం పర్లేదు, ఏమైంది, మనకేమైంది, మనకేం కాదు కదా. మోషే శరీరాన్ని గురించి అపవాది ఏం చేస్తున్నాడంట, తర్కిస్తున్నాడంట. అప్పుడు మికాయేలు ఏమన్నాడు, ప్రభు నిన్ను గద్దించునుగాక. అంటే మహాత్ములు చనిపోయిన తర్వాత కూడా వారికి విరోధంగా మాట్లాడకూడదు. పేతురు రెండో పత్రికలో 2వ అధ్యాయంలో మనకు వివరంగా లేకపోయినా యోదావు రాసిన పత్రికలో మోషే బ్రతికున్నప్పుడు అతనికి విరోధంగా దేవుడు ఎవరిని మాట్లాడి ఊరుకోలేదు. అతడు చనిపోయిన తర్వాత కూడా అతని శరీరాన్ని పట్టుకొని డిస్కస్ చేస్తున్న వాడిని కూడా ఊరుకోలేదు దేవుడు. దేవదూతలు బలవంతులైనా కూడా మరి వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అన్నాడు మిఖాయేలు. మరి నిజంగా మన దగ్గర ఎవరైనా మహాత్ముల గురించి డిస్కషన్ పెడుతున్నప్పుడు మనం అట్లా అనగలమా? అనలేం. ఎందుకంటే మనకు దుర్నీతి ఎందు అభిలాష ఉంటుంది. మనం కూడా వాళ్ళ గురించి చెడ్డగా ఏదో ఒకటి వినాలని అనుకుంటాం కదా. ఏథెన్స్‌లో ఉన్న వాళ్ళ కోరిక ఏంటి? ఏదో క్రొత్త సమాచారం వినాలని. మన కోరిక ఏంటి? సోది వినాలి. ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పాలి, ఎవరి గురించో మనం వింటూ ఉండాలా. అదే మనకు కదండి. ట్రైన్‌లో అమ్ముతారు కదా టైం పాస్ చెకోడీలని. టైం పాస్ చెకోడీలు, టైం పాస్ పాప్కార్న్ అని అమ్ముతారు చూసారా. ఆ టైం పాస్ మనం చేస్తూ ఉంటాం. కానీ దీనివల్ల భవిష్యత్తులో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏంటంటే, దుర్నీతి యందు అభిలాష గలవారు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతాడు. ఇక మనం అబద్ధానికి సూచనలను బట్టి అబద్ధాన్ని నమ్ముతాం. మేము సందీప్ అన్న, అబద్ధాన్ని నమ్మితే ఏమైద్ది? అబద్ధం చీకటిగా ఉంటుందా, వెలుగుగా ఉంటుందా? చీకటండి. అబద్ధం చీకటిగా ఉండదండి, వెలుగుదోత వేషం వేసుకుంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14. ఇది మీరు ఆశ్చర్యపోవద్దు మిస్టర్ వండర్, మీరు ఆశ్చర్యపోవద్దు బ్రదర్. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదోత వేషం ధరించుకున్నాడు. నువ్వు కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. నిజంగా మనము వెలుగే అనుకుంటాం, కానీ అది చీకటి. సాతాను తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు కదండి. వాడు వాడు ఫస్ట్ టైటిల్ ఏంటి? ఇది నిజమా? ఉం? ఇది నిజమా అనే వ్యక్తిని మనం ఏమనుకుంటాం? నిజమే చెప్తాడేమో అనుకుంటాం. కానీ వాడి పేరేంటి? యోహాను 8:44. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు కదండి. వాడు మాట్లాడినప్పుడు వాడి స్వభావం అనుసరించే మాట్లాడతాడంట. మరి జాగ్రత్త. అబద్ధాన్ని నమ్ముతానికి మీరు మోసం చేసే శక్తికి కానీ వదిలిపెట్టబడ్డారంటే మాత్రం ఆ శక్తిని బట్టి మీరు ఆ సూచనలు బట్టి నమ్ముతుంటారు, ఆకస్మికమైన నాశనం వచ్చేసిద్ది. అంతే కదా. ఇప్పుడు మనం మెలకుగా ఉండమని ఎందుకు చెప్పాడు 5వ అధ్యాయంలో తెస్సలోనిక పత్రికలో? ఆకస్మిక నాశనానికి చెందిన వాళ్ళం కాదు మనం, అందుకనే మనం మెలకుగా ఉండమన్నాడు. కాబట్టి మన మీదకు ఉగ్రత దినం రాదు, కానీ ప్రస్తుత జీవితంలో అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని కొన్ని విషయాల్లో మనం అబద్ధాన్ని నమ్ముతాం. ఖచ్చితంగా కొంతమంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసా? ఈ మినిస్ట్రీ ఎంతో కాలం ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రేపొద్దుట ఆకస్మికంగా క్రీస్తు వస్తాడు. క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడతాం. అప్పుడు జరిగే తీర్పులో ఈ మినిస్ట్రీ ఎంత గొప్పదో ప్రభు చెప్తాడు. అప్పుడు దీనికి విరోధంగా మాట్లాడిన వాళ్ళందరూ ఏమవుతారు? ఆకస్మిక నాశనం వాళ్ళకి. నాశనం అంటే వాళ్ళు ఏమో అగ్నిగుండానికి వెళ్ళరు, కానీ వారు దిగంబరులుగా నిలబడతారు అంతే. సో ఈ పరిస్థితులు మనకు రాకూడదు. సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అందుకు నేను అసలు సత్యము నమ్మే వారిలో ప్రభు నిన్ను ఉంచుకున్నాడంటే నువ్వు దేవునికి స్తోత్రం చెప్పాలి అంతే. ఎందుకంటే పౌలు వాక్యం చెప్పినప్పుడే ఏముంది అక్కడ? నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరునూ నా పక్షంగా నిలబడలేదు అని ఉంది. 16 వచనం, తిమోతి 2:4-16. పౌలు లాంటి వ్యక్తి చెప్తేనే ఇది కరెక్ట్ అని నమ్మలేదంటే ఈరోజు మనమెంత? కాబట్టి నువ్వు సత్యము నమ్ముతున్నావంటే అది ఖచ్చితంగా నీ పట్ల దేవుని అనుగ్రహమే. దానికి గల కారణం ఏంటి చెప్పమంటారు? నీకు దురద చెవులు లేవు, అది నీకు దేవుడు నీకు ఇచ్చిన కృప అంతే.
దురద చెవులు లేకపోవటమే దేవుడు నీకు ఇచ్చిన అనుగ్రహం అంతే. దురద చెవులు కానీ నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దెబ్బతినేస్తాం. దురద చెవులు లేకపోవటమే దేవుడు మనకి ఇచ్చిన అనుగ్రహం. అందుకనే కొంచెం పై వచనంలో ఏం చెప్పాడంటే, వచనం 3లో దురద చెవులు అనే మాట చెప్పాడు కదండి. కొంతమందికి దురద కృప, ఆ దురద వచ్చిన చెవులను గోకటం మరికొందరు కృప అనమాట. వాళ్ళ కృప ఏంటంటే, నాకు దురద వస్తుంది అంటాం వాళ్ళ కృప అనమాట. నేను గోకుతాను అంటాం ఇంకొకళ్ళ కృప. అలాగ మీరు గోకించుకుంటే మాత్రం రేపొద్దుట మీరు అబద్ధాన్ని నమ్మటానికి వదిలిపెట్టి పడతారు. అబద్ధం ఏం చేస్తుందంట? అది గొప్ప సూచనలు చేసేస్తుందంట. ఆకాశం నుండి కిందకి అగ్ని వచ్చేటట్టు చేస్తుందంట. ఆకాశం నుండి అగ్నికి రాదు కదా అనే వివేకం కూడా ఉండదు మనకు ఆ రోజు. ఆకాశం నుండి అగ్ని ఆల్రెడీ వచ్చింది, లేవికాండం 9:24 బలిపీఠం మీద పడింది కదా అని కూడా మర్చిపోతాం మనం. మనము ఈ సూచనలే ప్రభు సూచనలు అనుకుంటాం. అంతగా అపవాది అబద్ధం మోసం చేస్తుంది అనమాట. అబద్ధానికి ఉన్న మోసంతో మోసపోతున్న వారు ఈరోజు ఎవరంటే వాళ్ళు ముందు నుంచి వాళ్ళకి దుర్నీతి మీద అభిలాష ఉంది కదా. అందుకనే దురాశలుగా ఉన్నప్పుడే వాటిని మనం చంపేసేయాల. దురద చెవులను మనం విసర్జించాలి. సో ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని ఆలోచన చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పౌలు లాంటోడు చెప్తేనే ఎవరు నమ్మలేదంటే సత్యం నమ్మటం అంత ఈజీ ఏం కాదు. కానీ సత్యం నమ్ముతున్నారు మీరంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంతే. సత్యము నమ్ముట వలన మీరు రక్షణ పొందటానికి ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. 14 వచనం, మీరు ఎలాగూ రక్షించబడి మహిమను పొందుతారు. ఇవన్నీ నేను ప్రస్తుత వర్తమానానికి తగినట్టు చెప్తున్నాను. సత్యము నమ్మటం వల్ల కలిగే రక్షణ మీకు మహిమను తెస్తుంది. ఆ సత్యాన్ని నమ్మకపోవటం ద్వారా అబద్ధాన్ని కానీ మీరు నమ్మితే మీరు ఆ మహిమను పోగొట్టుకుంటారు. ఇక్కడ చెప్పిన మహిమ ఏది? రక్షణ పొందడం ద్వారా సంఘానికి వచ్చిన మహిమ. నేను ప్రాక్టికల్ లెసన్ ఏం చెప్తున్నానంటే డైలీ లైఫ్లో చెప్తున్నాను. డైలీ లైఫ్లో మనం అబద్ధాన్ని నమ్మటానికి కానీ వదిలిపెట్టబడ్డామనుకోండి, అప్పుడు మనము సత్యమును నమ్మటం వల్ల కలిగే రక్షణ పొందకపోవటం వల్ల అప్పుడు దేవుడు మనకిచ్చే మహిమలు పోగొట్టుకుంటాం. సో ఆ మహిమలు మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మిరియాము ఉందండి. మిరియాము మోషే ఒకే గిన్నెలో తాగుతారా? ఒకే గిన్నెలో తాగుతారు, తాగరా? ఒకే ఇంటి వాళ్ళు కదండి, ఒకే పాత్రలో తాగుతారు. కానీ రాజ్యంలో వారి అనుభవాలు వేరు వేరు. వేరు. ఈరోజు కూడా మనం ఆదివారం కూడుకుంటే ఒకే పాత్రలో త్రాగుతున్నాం. కానీ రేపొద్దున మనం రాజ్యంలో ఒకళ్ళు ఒక చోట విసరబడతారు, ఇంకోళ్ళు ఇంకో చోట విసరబడతారు. యేసుప్రభు అన్నారు, నేను త్రాగు పాత్రలో మీరు త్రాగగలరా? ఎస్, తాగగలం. కానీ నా కుడివైపున ఎడమవైపున కూర్చొనిచ్చుట నా వశంలో లేదని చెప్పాడు. ఈ మాటలు వింటున్న మనం ఏమనుకోవాలంటే ఈరోజే మనం కలిసి ఉంటున్నాం. అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, సహోదర సహోదరులుగా, బంధువులుగా ఈరోజు మనం ఫ్యామిలీ మెంబర్స్గా కలిసి ఉంటున్నాం. క్రీస్తు న్యాయపీఠం తర్వాత మన మహిమలు వేరైపోతాయి. ఈరోజు గిన్నెలో త్రాగే కృప ఉందంటే దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవాలి కానీ మిస్యూజ్ చేసుకోకూడదు. ఈరోజు జబదయి కుమారులు యేసు ప్రభు ప్రక్కన కూర్చొని ఆయన గిన్నెలోని త్రాగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? రేపొద్దుట కూడా మనం ఇదే స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకోవాలి తప్ప దీనిని మిస్యూజ్ చేసుకోకూడదు. అర్థమైందండి? ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటున్నాం. కలిసి ఉంటున్నప్పుడు ఏం చేయాలా? ఒకరికొకరు ఉపకారం చేసుకోవాలి, అపకారం చేసుకోకూడదు. యాకోబు పిల్లల్ని అందరినీ వేసుకొని ఆ ప్రాంతానికి వచ్చాడు. కొత్తవారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆడపిల్ల ఉంది వాళ్ళకి, లేకపోతే అబ్బాయిలు ఉన్నారు, లేకపోతే ఏదో వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకి మనం ఎటువంటి కీడు చేయకుండా ఉండాలి. కానీ చేసాడు వాడు. యాకోబు కుమార్తె అయిన దేనాన్ని పాడు చేశాడు. సో అందుకని వాళ్ళ అన్నలు ప్రతీకారం తీర్చుకున్నారు. చూసారా? మనమందరం కూడి కలిసి ఉంటున్నప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో వారు తమ ఆస్తిని సమిష్టిగా పంచుకున్నారు. అది మేలు అంటే. అంతేగాని
మనం ఎలాగో కలిసి ఉన్నాం కాబట్టి దీనిని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. యాటమ్ను కనిపెట్టడం వేరు, యాటమ్ బాంబును కనిపెట్టడం వేరు కదా. దేనికి ఉపయోగించుకుంటున్నాం చూడండి. కలిసి ఉన్నాం, దీన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి? యేసు ప్రభుతో కలిసి ఉండటం వల్ల అయ్యా మరి ఈ ప్రశ్నకు అర్థం ఏంటి, ఈ వాక్యానికి అర్థం ఏంటి అని ఎంత చక్కగా అడుక్కోవచ్చు. ఈరోజు ఫోన్ చేస్తే కూడా సేవకుడు దొరకనంత బిజీ అయిపోయాడు, కానీ మనకు అందుబాటులో ఉన్నాడు. మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి? కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటాం. రేపొద్దుట నువ్వెక్కడో నేనెక్కడో, మోషే ఎక్కడ, మిరియాం ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం తర్వాత మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఆ సాక్ష్యం మిరియాం గురించి చెప్పాడా? కాబట్టి రేపొద్దుట మా అన్నయ్య, మా తమ్ముడే అని మనం అనుకుంటాం, కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు మోషే. కానీ మిరియాము, అహరోను స్థానాలు వేరు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, అహరోను కింద దూడ చేయించాడు. మోషే చేసుకున్న భార్యను బట్టి మిరియాముకు అసూయ వచ్చేసింది, ఆమె లేనిపోని విషయాలన్నీ లేవనెత్తింది. దేవుడు ఊరుకోలేదు. 40 ఏండ్ల సేవా జీవితంలో మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది. కానీ మిరియాము కుష్టం కలిగింది. చూసారా? ఆలోచన చేస్తున్నామా? మనం ఈ ఉదయకాలం ఇదే మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఒకే గిన్నెలో తాగుతున్నాం, రేపొద్దున మనం ఒకే మహిమ పొందాలి. మరి ఈరోజు యోహాను ఎక్కడ కూర్చుంటున్నాడు? జబదయి కుమారుడు, ఆయన రొమ్మున ఆనుకుంటున్నాడు. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎక్కడుంటాడు ఆయన? నేను నమ్ముతున్నాను యోహాను తిరిగి మరల అక్కడే ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యోహాను ఉపయోగించుకున్నాడు, యోహాను దాన్ని ఉపయోగించుకున్నాడు. అతడు మిస్యూజ్ చేసుకోలేదు, అతడు ఉపయోగించుకున్నాడు. మరి ఈరోజు మనం కూడా ఉపయోగించుకుందాం. సేవకుడు అందుబాటులో ఉన్నాడు, వాక్యం ఎరిగిన వ్యక్తులు అందుబాటులో ఉన్నారు. మనం వీలైనంత వారిని ఉపయోగించుకొని, వీలైనంత సమాచారాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం అభివృద్ధి పొందిపోవాలి, అభివృద్ధి చెందాలి తప్ప వీటిని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు దగ్గర ఉంటున్నాం కాబట్టి మన లోటుపాట్లు కూడా తెలుస్తాయి. వాటిని ఏదో మనం నా చేతికి దొరికేసింది నేను ఇసిరేస్తానని అంటే ప్రభు దాన్ని అలాగూ నువ్వు నమ్మటానికి వదిలేశాడు అంతే. అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు నీకు ఇచ్చేశాడు. ఎందుకంటే నీకు మొదటి నుండి దుర్నీతి యందు అభిలాష కదండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కొన్ని అనుభవాలు ఉంటాయి. వీటిని బయటికి తీసుకొని రాకూడదు. ఆ మాంసాన్ని ఏం చేయొద్దన్నాడు? ఇంటిలో నుండి బయటికి తీసుకురావద్దన్నాడు. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఇంటిలో విషయాలన్నీ బయటికి తెస్తాం. బయటికి తెచ్చినప్పుడు బయటోడు అతిశయించేది ఏంది? మీ ఇంట్లోనే ఉంది, మా ఇంట్లో లేదంటాడు. మీ ఇంట్లో మా ఇంట్లో ఒకటే ఉంటుంది, ఎందుకంటే అందరం కూడా మనుషులమే కదా. కానీ వీటిని బట్టి మనం అతిశయిస్తాం. కానీ ఈ అతిశయం రేపొద్దుట దేనికి దారితీస్తుందో చూడండి. అందుకనే ప్రభువా నాకు దురద చెవులు లేకుండా చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను దురాశ కలిగి ఉండకుండా కృప చూపండి. దుర్నీతి యందు నాకు అభిలాష లేకుండా చేయండి. ఎందుకంటే అబద్ధము గొప్ప సూచనలతో బయలుదేరింది. ఆ గొప్ప సూచనలకు నేను దానిని నమ్మే అవకాశం ఉంది, ఆ మోసం చేసే శక్తికి నేను లోబడే అవకాశం ఉంది అని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వారిలో కొందరి గురించి వాక్యం ఏం చెప్తుందంటే మిమ్మును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను అన్నాడు. ఎందుకు? సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మను ఏర్పరచుకున్నాడు. మొదట నేను సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షంగా నిలబడలేదు. నిన్న ఒక పాప చెప్తుంది బానికచర్ల గ్రామంలో, అన్న 20 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నీ వాక్యం ఫాలో అవుతుందని చెప్పింది. 20 మంది సబ్స్క్రైబర్లు అన్న నేను ఫస్ట్ వాక్యం విన్నప్పుడు అనింది. అప్పట్లో వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కువ మంది నమ్మడానికి అవకాశం లేదు, కానీ ఈరోజు 5,000 సబ్స్క్రైబర్లు పెరిగారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి వాక్యం వింటుంది. నిన్న రాత్రి ఆ అమ్మాయి మాట్లాడుతుంది, 2020 నుండి నేను ఈ వర్తమానం ఫాలో అవుతున్నాను. అయితే వినండి, మొదట్లో విన్నవాళ్ళు అప్పుడు నిలబడటం చాలా కష్టం, కానీ వారు నిలబడ్డారు. దీన్ని ఏమన్నాడు తెలుసా? మహిమ పొందటానికి మిమ్మల్ని ఆయన రక్షించాడు. కాబట్టి దీనికి మహిమ ఉంది ఖచ్చితంగా. మన భవిష్యత్తులో ఏం చూస్తామంటే మహిమ చూస్తాం. దీనికి మహిమ ఉంది. ప్రభు మనకు మహిమ ఇస్తాడనమాట. అందుకనే ఏది పడితే అది నమ్మేసి
కలవరపడిపోయి బెదిరిపోయే పరిస్థితికి మనం చెందిన వారం కాకూడదు. మొదటి వచనం అదే. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చిందని ఆత్మ చెప్పినా, మాటల వల్ల వచ్చినా, మా పత్రిక వల్ల వచ్చినా ఎవ్వడు మరి చెప్పినా కూడా త్వరపడి చంచల మనస్కులు కావద్దు, బెదరవద్దు అని చెప్పాడు. ప్రతిదాన్ని నమ్మేసి బెదిరిపోయే పరిస్థితిలో ప్రభు మనల్ని ఉంచాలని ఇష్టపడలేదు. మహిమ కొరకు సిద్ధం చేశాడు. సత్యం మాత్రమే నమ్మటానికి, రక్షించటానికి ప్రభు మనల్ని కోరుకున్నాడు. కాబట్టి 15వ వచనంలో ఇలా చెప్పాడు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి అన్నాడు. నిలకడగా అదే ఏదో ఒకసారి ఆటుపోటు భక్తిలాగా కాదు. నిలకడ అంతే. ఫ్రమ్ ది బిగినింగ్ మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను, ఈ రోజుకి నమ్ముతాను, ఎప్పటికీ నమ్ముతాను. అలా నమ్మటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడండి. అంతేగాని నేను ఏదో చెడ్డగా ఎవరైనా చెప్తారేమో విందాం కదా. సాక్షి పేపర్ ఒకటే ఎందుకు ఈనాడు కూడా చదువుదాం, ఈనాడు పేపర్ ఎందుకు సాక్షి కూడా చదువుదాం, టీవీ9 ఒకటే ఎందుకు ఏబిఎన్ కూడా చూద్దాం అని పాలకపక్షం ప్రతిపక్షం రెండు విందాం అనేమి లేదు. ఏది సత్యమో నాకు అర్థమైంది, సో నేను అది మాత్రమే వింటాను అని నీవు ఎప్పుడైతే అనుకున్నావో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ మహిమ పొందటానికి ప్రభు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఎంత మహిమ కదండి. రేపొద్దుట ప్రపంచ కప్ ఇచ్చినప్పుడు ఇండియా టీం అంతా నిలబడుతుంది, అవునా కదా. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఈ పరిచయకు బహుమానం ఇచ్చినప్పుడు ఎంతమంది వస్తారు? అందరూ నిలబడతాం కదా. అవయవాల్లో ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ నిలబడతాయిగా. కాబట్టి రేపొద్దుట టైటిల్ పొందుకుంటాం మనం, అప్పుడు మనం అందరికీ ఘనత వస్తుంది. కాబట్టి సత్యము నమ్మటానికి ప్రభు నిన్ను రక్షించాడు, మహిమను పొందటానికి ప్రభు నిన్ను రక్షించాడు అనేది గొప్ప సంగతి. ఈరోజు దేవుడు మనకి పిలిచి కొలిచి మేరలు అప్పగిస్తున్నాడు. రండి ఇక్కడికి రండి, ఇక్కడ మీకు ఓ భాగం చూశాను రండి. నేను నిన్న ఒక సహోదరుని అడిగాను, జూపాడు బంగ్లాలో హాల్లో అన్నారు మీటింగ్, ఇదేంటి మందిరంలాగా ఉందంటే ఎవరు నా నేను చెప్తుంది గమనించలేదన్నమాట. చివరికి మీటింగ్ అయిన తర్వాత ఆ బ్రదర్ అంటున్నాడు, చూసింది హాలేనన్నా, కానీ ఈ మందిరంలో నేను సేవ చేస్తున్నాను, ఎక్కడ పెడితే బాగుంటుందని ఇక్కడికి వచ్చాము అంటే ఆ స్థలాన్ని దేవుడే కొలిచి అప్పగిస్తాడనమాట. పిలిచి కొలిచి మనకు అప్పగిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? రేపొద్దుట సేమ్ అలాగే క్రీస్తు న్యాయపీఠం దగ్గర రండి, ఇదిగో ఈ బహుమానం తీసుకోండి, మొత్తం మీ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరు రండి, ఇటు రండి, ఇటు నిలబడండి మీరు అందరని మనందరూ నిలబెట్టినప్పుడు ఆ రోజు మనం ఏమనుకుంటాం? అబద్ధాన్ని నమ్ముంటే అయిపోదాంరా, అబద్ధాన్ని నమ్ముంటే అయిపోదాంరా అనుకుంటాం. కానీ ఒక మాట చెప్తాను, అబద్ధానికి కూడా ఏమున్నాయి? గొప్ప సూచనలు ఉన్నాయి కదండి. మోషే కర్ర పడేయగానే ఏమైంది? పామైంది. శకుని విద్య గలవారు కర్రలు పడేస్తే ఏమైనాయి? పాములు అయినాయి కదా. సూచక్రియలు జరిగాయి లేదా? అబద్ధానికి కూడా సూచనలు ఉన్నాయి. కానీ సత్యము నమ్మటం వల్ల మనం రక్షణ పొందుతాం. అంటే మన నాలుక మనం రక్షించుకోగలదు. లోపల నాటబడి మన నాలుకలను ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం పనిచేస్తుంది. వద్దొద్దు మాట్లాడుకో, విరోధంగా మాట్లాడుకో. నువ్వు ఎక్కువ తక్కువ ఏది మాట్లాడొద్దు అని చెప్పాడు దేవుడు. ఎక్కువ తక్కువ ఏది మాట్లాడద్దు, నువ్వు సైలెంట్గా ఉండని చెప్తాడు. సో అలాగ ప్రభు మనల్ని కాపాడటానికి, రేపొద్దున వచ్చే మహిమను పోగొట్టుకోకుండా ఉండటానికి కదా. మీకు ఒకటి చెప్పనా, అసలే ఈ మినిస్ట్రీ గురించి బ్యాడ్గా మాట్లాడటం కొంత మీరు రహస్యంగా జరిగించినా దేవుడు బహిరంగ వెళ్ళగొట్టేస్తాడు ఇందులోంచి. అది మనం ప్రాక్టికల్గా చూసాం. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్గా మనం గమనిస్తుంది ఏంటంటే, బయట స్టేజీల మీద నిలబడి అబ్బబ్బబ్బా ఏం వాక్యం అండి బాబు, అసలు ఎంత లోతైన వివరాలు అని చెప్పినోళ్ళు చివర వెనకాల ఏమేమి చేశారు? సో దేవుడు బహిరంగంగా వాళ్ళని ఏం చేశాడు? మీరు సెలవు తీసుకోండి కానీ ఆయనే సెలవు చీటు రాసి ఇచ్చేసాడు వాళ్ళ చేతికి. సో ఇది ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే బయటకు వచ్చాము అని అనుకుంటారు. కానీ ఈరోజు జరుగుతున్న ఈ విస్తరణ చూసినప్పుడు మనము ధన్యులమని చెప్పాలి. అయితే మరి రాత్రి బాణకచర్లలో ప్రభు మాట్లాడినట్లు అంతము వరకు నడుచు రీతిని మనం జాగ్రత్తగా వెంబడించాలి. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హెబ్రీ 3:6. కాబట్టి
ఫైనల్ స్టెప్ వరకు మనం ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి వర్తమానంలో మనం మునగాలి. ప్రతి రెవల్యూషన్ని మనం ధరించుకోవాలి. ప్రతి వర్తమానాన్ని మనము పొందుకొని మనము అందించాలన్నమాట. ఎక్కడో రామచంద్రపురం ఈస్ట్ గోదావరిలో ఉన్న వ్యక్తి చిక్కాల్లో ఉన్న ఆనందానికి ఫోన్ చేశాడు. ఎందుకు చేసి ఉంటాడు? ఆనందాన్ని అంటాడు, నేను ఫోన్ ఎత్తలేదండి అన్నాడు. ఎందుకు చేసి ఉంటాడా అని మేమంటే, ఏముందండి, ఫస్ట్ మీకు సౌండ్ సిస్టమ్ ఉంది కదన్నా, అది ఎంత అయిందని మొదలు పెడతాడు, ఆ తర్వాత ఇంకేదో చెప్తాడు, అందుకే ఎత్తలేదు అన్నాడు. అంటే ఆ వివేకం ఆయనకు ఉందిగా. అందుకనే ఈ ఆనంద్ గారు కాపాడబడ్డాడు. సో మనం కూడా మన ఆనందాన్ని కాపాడుకోవాలి. మనం కాపాడబడాలంటే ఏదో ఒక రీజన్తో స్టార్ట్ అయ్యిద్ది కదా. జాన్ పాల్కి కూడా ఫోన్ వచ్చిందనమాట. జాన్ పాల్ ప్రార్థన చేయలేదు కదా ముందు, అందుకని జాన్ పాల్ లాస్ట్లో ప్రార్థన చేస్తాడు అన్నాను. జాన్ పాల్కి ఫోన్ ఏమొచ్చింది, నీకు పెళ్లి చేస్తారన్నారు కదా, చేశారా అని వచ్చింది. వాళ్ళు చెయ్యరు అని అన్నాడండి. వాళ్ళు చెయ్యరు, నీకు పెళ్లి చేయరు, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, నీకు అమ్మాయిని ఎవరు. ఎందుకంటే జాన్ పాల్కి ఇచ్చే అమ్మాయి స్వయాన్న మా అత్త కూతురే. కాబట్టి నీకెవ్వడు పాస్టర్ గారు, నువ్వు ఎందుకైనా మంచిది ఇప్పుడైనా మాతో వచ్చే అని పిలిచాడు. అంటే ఏదో ఒక పెళ్లి గురించి మాట్లాడడానికి చేసినట్టు. ఇప్పుడు అయ్యగారికి దురద చెవి ఉంటే ఏమై ఉండేవాడు ఈ పాటికి? పరదేశంలో ప్రియులారే పరిచర్లో నుంచి కదా. కానీ ప్రభు కాపాడాడు. సత్యము నమ్ముట వలన రక్షణ పొంది, ఆ రక్షణతో పాటు మహిమ కూడా పొందాడు కదా. రేపొద్దుట ఇప్పుడు వాళ్ళ బంధువులు అందరూ ఏమంటున్నారంటే, మేము చెప్పినట్టు ఏం వెండో అంతా తనదే నెరవేరాలనుకుంటాడు అంటున్నారు ఇప్పుడు. కాబట్టి పెళ్లి జరిగితే మాత్రం మా సాంప్రదాయాలన్నీ పెడతామంటున్నారు. అప్పుడు జానిపాలు ఏమంటున్నాడంటే, పెళ్ళి నేను అవసరమైతే జగన్నాథపురంలో చేసుకుంటాను, ఎవరు వచ్చిన రాపోయినా అన్నాడు కదండి. ఆ మహిమ పొందటానికి ప్రభు ఏర్పరచుకుంటాడు, రక్షణ పొందిస్తాడు. ఫస్ట్ సత్యము నమ్మేటట్టు చేస్తాడు, తప్పిదములో పడకుండా రక్షిస్తాడు, దానివల్ల వచ్చే మహిమను దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కదా. ఇప్పుడు మా అత్తోళ్ళు నాకంటే ఎక్కువ జానపదతోటే మాట్లాడుతున్నారు. అసలు నాకు తెలియని సమాచారం అంతా ఆయనకే తెలుస్తుంది. అది మహిమే కదా మరి వాస్తవంగా. ప్రభు స్తోత్రం. అంటే నాకైతే, నా దృష్టిలో ఇది మహిమే. ఎందుకంటే అలాగూ కలిసిపోయే కృప దేవుడు ఇస్తాడనమాట. రేపు అనొక రోజు ఇది మరింత ప్రయోజనకరంగా మారిపోద్ది. ఏమో జాన్ పాల్ అడుగుపెట్టిన మహిమ ఏంటో, మా బంధువుల్లో కూడా ఈ కృపావాక్యాన్ని వినే సంఖ్య పెరిగిందనమాట. అందరూ కూడా ఇప్పుడు కృపగల మాటలు వినేవాళ్ళుగా మారుతున్నారు. కాబట్టి నేను నమ్ముతాను, అభిషేకం గలవాడు అడుగుపెట్టాడు, కార్యాలు జరుగుతున్నాయి. అలాగే దేవుడు మనల్ని కాపాడాడని మనం ప్రభుని స్తుతించాలి. లేకపోతే మన అబద్ధాన్ని నమ్మేదానికి అవకాశం ఉందండి. ఈ ఉదయకాలం కాలేబు జాయిన్ అవ్వలేదు కదా అన్న, జాయిన్ అయ్యాడా? లేదు కదా, వయసు భారం, మరి ఏం చేయలేం. ఆయన ఒక కామెంట్ పెట్టాడు నిన్న, నేను చదివాను. ఆ కామెంట్లో ఏముందంటే, నా జీవితంలో ఈ అద్భుతం చూశాను అన్నాడు. అంటే ఇది చూడకుండా చచ్చిపోతాను అనుకున్నాడు ఏమో మరి. ఆ కామెంట్ చూస్తే నేను ఈ అద్భుతం చూశాను అన్నాడు. నిజంగా ఈ అద్భుతం చూడకుండా వెళ్ళిపోయి ఉంటే ఎలా ఉండేది చెప్పండి. కాబట్టి దేవుడే మనల్ని కొన్ని అద్భుతాలు చూడడానికి కదండి. అసలు ఆరంభంలో మా డాడీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పాస్టర్ గారు జాగ్రత్తగా ఉండాలి, మనం బర్నబా ఏదో బోధ తెచ్చాడు, ఈ బోధ వల్ల సంఘం పాడైపోయిద్ది అన్నారు ఫస్ట్లో. కానీ ఈరోజు ఇంతకాలానికి వాళ్ళు ఏం చూస్తున్నారు? మహిమను చూస్తున్నారు కదండి. ఈరోజు చాలామంది పలకరిస్తున్నారంటే వాళ్ళ కారణం ఏంటి? వాళ్ళు జగన్నాథపురం స్థానిక సంఘ సభ్యులని. కానీ ఆ మహిమ వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు సత్యము నమ్మటానికి, వాళ్ళు రక్షణ పొందటానికి, వారు మహిమను నమ్మటానికి, పొందటానికి, నిలకడగా ఉండటానికి ఆది నుండి దేవుడు ఏర్పరచుకున్న వారు ధన్యులు. ఆ ఏర్పాటులో లేని వారు మాత్రం ఏదో ఒకలాగా, అది చిన్నదా పెద్దదా, మోసంలో పడతారు, కొట్టుకొని పోతారు. హెబ్రీ 2:1 అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు కొట్టుకొని పోకుండానట్లు విశేష జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పాడు. సో ప్రభు ఆత్మ ఈ వర్తమానంలో మనల్ని నడిపించునుగాక. 15వ వచనంలో చెప్పాడు, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి, మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధించబడిన పారంపర్యములను లేదా విధులను చేపట్టండి అని చెప్పాడు. కాబట్టి ఫైనల్ కాల్ వచ్చేంత వరకు
ప్రతి దినం కూడా మరి దేవుని నోట మనకు అందించబడుతున్న ప్రతి మాటను నమ్మే కృప ప్రభు మనకు దయచేయను గాక. ఏం డౌట్ పడక్కర్లేదు. ఎందుకు టెస్టింగ్లు చేయాలి మనం? ఎన్ని విషయాలు దేవుడు మనకు అందించినప్పుడు ఈ విషయంలో దేవుడు మనతో ఎందుకు మాట్లాడడం? కాబట్టి పౌలు అంటాడు, ఇంతవరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాం. ఇంకా వేరే ఏదైనా ఉంటే అది కూడా ప్రభు మనకు బయలుపరుస్తాడు. అంతేగాని అన్నీ నేను నమ్ముతానన్నా కానీ ఇది నేను నమ్మను అని నువ్వెందుకు అనుకోవాలి? దాని విషయంలో కూడా ప్రభు నీకు బయలుపాటిస్తాడు. నీకు బయలుపాటు ఇచ్చిన తర్వాతే నువ్వు నమ్ము. కానీ దీనిని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. అప్పుడు దాకా సైలెంట్, కీప్ సైలెన్స్. ఎందుకంటే దీనికి విరోధంగా మనం ఏదైనా మాట్లాడేమో అనుకోండి, రేపొద్దున మనం ఈ ఏర్పాట్లో నుండి తొలగిపోతాం. ఎందుకంటే ప్రభు మన అంతరింద్రియములను పరీక్షిస్తాడు. తుయితేర సంఘంతో ఏమన్నాడు? హృదయాంతరేంద్రియములను పరీక్షించువాడను నేనే ఆయన సంఘములన్నీ తెలుసుకొనవలను. ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు. ఆఖరిగా పౌలు రాజు గారి కాల్ వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఏం కాల్? మళ్ళీ కొత్తదేమన్నా వచ్చిందా? పాస్టర్ గారు ఏమంటున్నాడని కాసేపు తికమక్క అయిపోయాడు. పౌలరాజు గారికి ఫోన్ ఏమొచ్చింది? బర్నబాస్ అన్న మాకు అన్యాయం చేసాడు, మా ఇద్దరిని విడదీసేయాలనుకున్నాడని చేశారంట ఎవరో ఫోను. మరి వాళ్ళిద్దరు సేవ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో మీకు చూడండి. ఈరోజు నిలబడ్డారు, సత్యము నమ్మటం ప్రభు రక్షించాడు. వాళ్ళు 29వ తేదీని మహిమను చూశారు, నవంబర్. మళ్ళీ డిసెంబర్ 29ని మళ్ళీ ఇంకో మహిమ చూడబోతున్నారు. వాళ్ళ హోప్ నెంబర్ కూడా 29. కాబట్టి దేవుడు 29న మహిమ చూపించాడు, మళ్ళీ 29న మహిమ చూపిస్తాడు. ఈ మహిమను చూడాలంటే మీరు రక్షించబడాలండి. మీరు రక్షించబడాలి అంటే సత్యము నమ్మేటట్టు రక్షించబడాలి, అబద్ధాన్ని నమ్మకుండా రక్షించబడాలి. పౌలరాజు గారు నమ్ముతారేమో కానీ షారోన్ గారు నమ్మితే ఊరుకోరు. అందుకని పౌలరాజు గారు కూడా నమ్మలేదని అన్నాను అనుకోండి, నేనేమన్నా అబద్ధం నమ్మేవాళ్ళ కనపడుతున్నానా అంటాడేమో. మెట్టుకి ఏదోలా ప్రభు అయితే కాపాడాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభు మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మహిమలలోనికి వెళ్తాను. నేను అనుకుంటాను, శ్రేష్ఠ కార్యాలు వివేచించుటకు అనే పాట నేను ఆయన కోసమే రాశానేమో అనుకుంటాను. ఆయనే పాడతాడు ఎక్కువ. ఆ కార్యాలు వివేచించడం నిజంగా దేవుడు అనుగ్రహించాడు. 29వ తేదీన ఆ పాట జాన్ పాడేశాడు, కానీ నిజంగా జాను పౌలరాజు గారి పక్షంగా పాడాడు అనిపించింది అనమాట. కాబట్టి శ్రేష్ఠ కార్యాలు వివేచించుటకు అని అనుకుంటే వివేచించే కృప అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేల్ అన్న భార్య కొంత బాధగా ఉందన్నమాట. ఎందుకు? ఆనాడు మనకు అక్కడున్న మహిమ ఇప్పుడు లేదు అని కొంచెం బాధగానే ఉంటుంది అక్కకి. అన్నయ్యని కొంచెం మనం వెనక్కి వెళ్దామా అన్నట్టే ఉంటుంది. ఈలోగా దేవుడు అద్భుతము చేశాడా లేదా? ఈలోగా దేవుడు అద్భుతం ఏం చేశాడు? అదే సంఘానికి సంబంధించిన పాస్టర్ గారు మనవరాలనే నడిపించేశాడు అక్కడికి. కాబట్టి దేవుడు ఈ కార్యం చూడకుండా వాళ్ళు తప్పిపోదురుగా. ఈ మధ్యలోనే తప్పిపోవటం ఏంటి? ఆల్రెడీ ఒకసారి అన్న మధ్యలో కూడా నాతో మాట్లాడలేదు, కానీ హనోక్ గారితో ఫోన్ చేసి, అన్న నేను రాలేకపోతున్నాను మీటింగ్కి, ఎందుకంటే నాకు ఇబ్బందిగా ఉందని చెప్పాడు ఆయన. ఆల్రెడీ ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. కానీ మరలా తమను తాము సెట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ నిలబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు నిలబడ్డారో ప్రభుకి స్తోత్రం, ఇప్పుడు వారు మహిమను చూస్తున్నారు. ఇటువంటి మహిమలు మీరు ఎన్నో చూస్తారు. మనకొకటే, దురద చెవులు ఉండకపోతే చాలు. సత్యము నమ్మే కృప ఇస్తాడు. సత్యము నమ్మించి రక్షణ కలిగిస్తాడు. రక్షణ కలిగించి మహిమను ఇస్తాడు. ప్రతి మాట నమ్మటానికి లేదు. త్వరపడి చంచల మనస్కులు కావద్దు. ప్రభు కడదాకా మిమ్మల్ని కాపాడును గాక. ప్రభువే తన కార్యాలు మీకు చూపించును గాక. ఈ తలంపులో ప్రభు మన అందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రభువుకు స్తోత్రములు. చక్కటి వర్తమానం దేవుని సేవకుల ద్వారా మనం పొందుకున్నాం. సత్యంని నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు వారికి హెచ్చరిక ఇది. అలా ఉండకుండా మనము అబద్ధములు చెప్పువారంగా ఉండకుండా దేవుని ప్రేమించి దేవునితో నడుస్తున్న వారికి ఏదైనా చెడ్డ కలుగుతుందేమో, వారికి ఏదైనా కీడు కలుగుతుందేమో అని ఆ ఆలోచనలో కూడా మనం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మనలో ఆ దుర్నీతి, దురాశ్రమం దుర్నీతి వలన మనం
అబద్ధము నమ్మినట్లు ఆ దేవుడు ఆ శక్తికి అప్పగిస్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అట్టి దురాశలు వచ్చినప్పుడే మనం వాటిని తొలగించుకొని మనం మళ్ళీ ఈ సత్యంలో ప్రభువు మనకి ఇచ్చిన ఈ సత్యమును మనం వెంబడిస్తూ సత్యంలో ఉంటే ఆ రక్షణ ఆదినుండి మనల్ని దేవుడు ఏర్పరచుకున్న ఆ రక్షణలో మనం ఉంటాం. దేవుని సేవకులు చెప్పినట్లుగా దురద చెవులు గలవారుగా ఉండకుండగా మనమే ప్రభువు మనకిచ్చిన ఈ సత్యమును వెంబడిస్తూ ఇప్పుడు లోకంలో ఈ సంఘాల్లో మనం చూస్తున్నట్లుగా ఈ సత్యం ఎక్కడ లేదు. చాలా ఈ కృపా సత్యము, కృపా వాక్యము మనకి సువార్త సత్యము ఈ మినిస్ట్రీలోనే దొరుకుతుంది కనుక దాన్ని వెంబడించి మనం ఆ మహిమలను కోల్పోకుండా, ఇంకా ఎక్కువ సమయం లేదు కనుక చాలా కొద్దిగా తక్కువ సమయంలో మనం ఉన్నాం. పరిచర్య కూడా ఎంతో వేగవంతంగా మహింకరంగా దేవుడు జరిగిస్తున్నాడు. నేటి దినంలో కూడా దినమంతా కాన్ఫరెన్స్లో నంద్యాలలో కానీ బాణకచెర్లలో కానీ అద్భుతమైన వర్తమానాలు దేవుని సేవకులు మనకు అందించారు. ఎవరైనా వినకపోయినట్లయితే వాటిని యూట్యూబ్లో ఉంది కాబట్టి వారు వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇటు సంగతులు మనకు వినిపిస్తున్నప్పుడు మనం వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఆ భ్రమపరిచే ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికి క్రియ చేస్తున్నదని మనం విన్నాం లాస్ట్ టైం కూడా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ ఆ దుర్నీతి వలన కలుగు అభిలాష మనం ఆసక్తి గలవరం ఉండకుండా మనం సత్యంని వెంబడించాలి, సత్యాన్ని అనుసరించాలని ఈ ఉదయకాల సమయంలో మనకి దేవుని సేవకుల ద్వారా మంచి చక్కటి వర్తమానం దయచేశాడు. నాకు దేవుని సేవకులు నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇప్పుడు నిల్చున్న పిల్లలందరికీ కూడా నా ప్రేమ వందనాలు. మన మధ్య ఉన్న బ్రదర్ జాన్ పాల్ గారు ముగింపు ప్రార్థనతో మనం కూడికని ముగింపు చేసుకుందాం. దీని ముందుగా ఈరోజు కాకినాడలో మధ్యాహ్నం కూడుకుంటుంది. తర్వాత పెద్దాపురంలో మంత్లీ జరిగే మొదటి శనివారం జరిగే కూడిక పెద్దాపురంలో ఈవినింగ్ 7 ఉంటుంది. అందరు ప్రార్థించి చేరవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు శనివారం లింక్ ప్రేయర్ ఉంటుంది. లింక్ ప్రేయర్లో ఉన్నవారు తమ తమ సమయాలలో వచ్చి ప్రార్థించవలసిందిగా ఈ పరిచర్య కొరకు, దేవుని సేవకుల కొరకు, ఇంకా నూతనంగా ఎంతో మంది ప్రభు చేర్చబడుతున్నారు. దాన్ని బట్టి మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. వారి సమయంలో కేటాయించిన సమయంలో ఆ మెసేజ్ వస్తుంది కనుక దాన్ని చూసుకొని మీరు ఆ సమయంలో ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రియులు జాన్ పాల్ గారు ప్రార్థన చేసి కూడికని ముగింపు చేస్తారు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. వందనాలండి. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, ఈ అసూయ తండ్రి నాన్న ఒకరు గురించి చెడ్డగా వినాలనే వార్త తండ్రి నాన్నది ఎంతటి ప్రమాదకరమో మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. అవును తండ్రి నాన్న, చాలా మంది ఈ పరిచర్యలో తండ్రి నాన్న నుంచి వెళ్ళిపోవడానికి కారణం తండ్రి నాన్న ఇదే మెయిన్ కారణంగా ఉంది తండ్రి నాన్న. దాని గురించి మీరు మాతో తేటగా మాట్లాడారు. మీకు స్తోత్రాలు. అవును తండ్రి, అటువంటి చెడ్డ వార్తలను తండ్రి నాన్న మా పరిచర్య గురించి, మా ప్రేరణ గురించి తండ్రి నాన్న వినకుండా తండ్రి నాన్న ఉండాలని తండ్రి నాన్న మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, అట్టి దురద చెవులలో తండ్రి నాన్న మాలో ఎవరికైనా తండ్రి నాన్న ఉన్నట్లయితే తండ్రి నాన్న దాన్ని తండ్రి నాన్న అటువంటి అభిలాషను తండ్రి నాన్న చంపుకునే వారిగా తండ్రి నాన్న మీరు మా కృపనేయండి. తండ్రి, ఎప్పుడైతే తండ్రి నాన్న మేము ఆ చెడ్డ వార్తలను వింటామో తండ్రి, అప్పుడే మేము తండ్రి నాన్న మా తండ్రి నాన్న దుర్నీతికి మేము సాధనాలుగా తండ్రి నాన్న వాడబడతాం. తండ్రి నాన్న తద్వారా ఈ పరిచర్య నుంచి మేము తప్పించబడతాం. తండ్రి నాన్న, ఇది తేటగా మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. తండ్రి, ఇటువంటి హెచ్చరికను మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, చిన్నవారమైన మాతో తండ్రి నాన్న మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, అవును తండ్రి నాన్న, ఇది ఎట్టిదిగా కనబడుతుంది తండ్రి నాన్న. అప్పటి మహిమ
తండ్రి నాన్న ప్రభావంగా తండ్రి నాన్న లేదన్నట్టుగా తండ్రి నాన్న అందరూ తండ్రి నాన్న ఇది చిన్నదిగా చూస్తున్నారు కానీ తండ్రి నాన్న మా ప్రభు తండ్రి నాన్న క్రీస్తు న్యాయపీఠం ఎదుట తండ్రి నాన్న గొప్ప పరిచర్యగా తండ్రి నాన్న మీరు మా పరిచర్యను నిలబెట్టబోతున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప నిరీక్షణను మాకు కలిగించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. కడవరి వారము తండ్రి నాన్న వారమైన మాతో తండ్రి నాన్న మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. పాపం నుంచి విమోచించబడ్డాం తండ్రి నాన్న. మేము తండ్రి నాన్న క్రీస్తులో ఉన్నాం తండ్రి నాన్న. తండ్రి నాన్న లేఖనాలలోని తండ్రి నాన్న విషయాలన్నీ తండ్రి నాన్న తేటగా తండ్రి నాన్న మీరు తండ్రి నాన్న బోధిస్తున్నారు. నేను ఇటువంటి తేటగా తండ్రి నాన్న లేఖనాలలోని సారాన్ని ఉన్నది ఉన్నట్టుగా తండ్రి నాన్న ఒకప్పుడు తండ్రి నాన్న లేఖనాలు చదివితే ఏమీ అర్థం కాని పరిస్థితిలో నుండి తండ్రి నాన్న ప్రతి వాక్యము తండ్రి నాన్న అది ఎందుకు రాయబడిందో తండ్రి నాన్న దాని తాలూక భావం తండ్రి నాన్న తేటగా అర్థం చేసుకోవడానికి తండ్రి నాన్న మీరు ఈ పరిచర్యను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాన్న దావీదు చిన్నవాడైనా తండ్రి నాన్న మీరు దావీదును ఎలాగ తండ్రి నాన్న రాజును చేసి ప్రతి యుద్ధంలో తండ్రి నన్ను ఓడిపోకుండా కొనసాగింపచేశారో తండ్రి నాన్న మాదిన అటువంటి పరిచర్య తండ్రి నాన్న మేము తండ్రి నాన్న మేము గెలుపుకే తండ్రి నాన్న విజయాలకే తండ్రి నాన్న నియమించబడ్డాం తండ్రి నాన్న. ఇటు నిరీక్షణను మీరు మాకు ఇస్తున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలలో తండ్రి నాన్న ఎటువంటి గొప్ప కార్యాలు జరగవాలని ప్రతి సత్కార్యం తండ్రి నాన్న సిద్ధపరచబడిన ప్రతి సత్కార్యంలో తండ్రి నాన్న మేము దేనిలో నుండి తప్పిపోకుండా మా ద్వారా జరగవలసిన ప్రతి సత్కార్యం జరుగునట్లుగా మీరే కృప చూపించండి తండ్రి నాన్న. ఈ పరిచయలో ఉన్న మేమందరము తండ్రి నాన్న గొప్ప బహుమానాలు పొందుకునే వారిగా తండ్రి నాన్న మీరు మనం నిలబెట్టబోతున్నారు తండ్రి నాన్న. ఇటువంటి గొప్ప మహిమలో నుండి మేము ఎవరము తప్పిపోకుండా మమ్మల్ని భద్రపరచమని మీ కృప చూపించమని తండ్రి నాన్న. ఏదైనా తండ్రి నాన్న మీ మహిమను చేస్తూ జీవించడానికి మీరే కృప చూపించమని తండ్రి నాన్న. తండ్రి నాన్న ఎవరము తండ్రి నాన్న ఎటువంటి తండ్రి నాన్న చెడు మాటలకు చెడ్డగా వినటానికి తండ్రి నాన్న మా చెవులను అప్పగించకుండా తండ్రి నాన్న వివేకంతో నడుచుకున్నటకు తండ్రి నాన్న మీ కృప చూపించమని తండ్రి నాన్న నా యేసుని ప్రార్థన మనవులను మీ ప్రియకుమారుడు మా రక్షకును ప్రభు నాన్న యేసుక్రీస్తుల వారి అది పరిశుద్ధ శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థించిన ప్రియులు జానపదానికి ప్రేమవందనాలండి. ఇప్పటివరకు నిలిచిన ప్రియులందరికీ ప్రేమవందనాలు. ఇంతతో కూడిక ముగించబడింది. అందరికీ అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలండి.